మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు పట్ల నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా భీమారావు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు మంత్రి వివేక్. కేంద్ర ప్రభుత్వం కావాలనే గాంధీ పేరు తొలగించి మార్పులు చేసిందని ఫైర్ అయ్యారు. నిరుపేదలకు ఉపాధి దక్కాలనే సంకల్పంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ స్కీమ్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ స్కీమ్ వలన కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మార్మూర్ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించాలి. వీళ్ళకు ఈ ఉపాధి కల్పిస్తే వారికి 100 రోజులు ఏదో ఒక పని ఉంటుంది, వారికి వేతనాలు వస్తాయి అని చెప్పి ఈ గ్రామీణ ప్రాంతాలలో మన్రేగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీంట్లో 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అందరికీ తెలుసు, కోవిడ్ టైంలో కూడా మన్రేగా స్కీమ్ వలన చాలామందికి ఉపయోగపడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులలో ఎక్కడ కూడా పని లేకుండే, కానీ మన మన్రేగా స్కీమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా 100 రోజులు పని వచ్చింది. దాని వలన చాలా బ్రతుకులు కాపాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము FRBM ఏదైతే ఉందో దీని ద్వారా కేవలం కొన్ని నిధులు ఆ FRBM ద్వారా అప్పులు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ 90% కాంట్రిబ్యూషన్ ఏదైతే కేంద్రం ఉందో దాన్ని 60% చేసి 10% ఉన్న రాష్ట్ర కాంట్రిబ్యూషన్ని 40% చేసి మొదలే రాష్ట్రాలన్నీ కూడా అప్పుల రాష్ట్రమై నిధులు లేవు. ఇలాంటి తరుణంలో స్టేట్ గవర్నమెంట్ని మళ్ళీ 40% కాంట్రిబ్యూషన్ చేయమంటే ఎట్లా సాధ్యమవుతుంది? కేవలము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే ఉపాధి కలుగుతుందో ఈ స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ GST వలన, ఈ 18% GST వలన వారి ఆదాయం ఏదైతే ఉందో డబుల్ కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఆదాయం డబుల్ అయింది GST వలన. ఆ GSTలో ఇంకా ఇతర ట్యాక్సెస్లో కూడా ఎక్కువ సెస్ పెట్టి రాష్ట్రాలకు వాళ్ళ షేర్ రాకుండా ఎక్కువ షేరు కేంద్రంకి పోయేలాగా సెస్ పెట్టి ప్రజలను హింసిస్తున్నారు. ఇలా చేసే తరుణంలో ఈ మన్రేగా స్కీము దీన్ని పేరు మార్చి ఇంకొక పేరు తీసుకొచ్చి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మన్రేగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లానే కొనసాగించాలి. మీరు కొత్త స్కీమ్ చేస్తే ఇంకొక స్కీమ్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకోండి. కానీ ఈ స్కీమ్ ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపయోగపడుతుందో దీన్ని మళ్ళీ రద్దు చేయాలి. ఏదైతే పాత స్కీమ్ ఉందో 90:10 కాంట్రిబ్యూషన్ మళ్ళీ ఒకసారి ఇది ఆ స్కీమ్ని రివైవ్ చేసి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము పైన డిమాండ్